పారాసిటమాల్ మోతాదు ఎక్కువైతే లివర్ దెబ్బతింటుందనే విషయం పైన ఈ వీడియోలో చర్చిద్దాము. ప్రపంచంలో ఎక్కువ వాడే టాబ్లెట్ ఏదంటే పారాసిటమాల్. ఎందుకంటే చిన్న జ్వరం వచ్చినా కానీ, చిన్న ప్రాబ్లం శరీరంలో అనీజీగా ఉన్నా కానీ ఎక్కువ పర్సెంట్ పారాసిటమాల్ ఉపయోగిస్తుంటారు. కానీ పారాసిటమాల్ డోసు ఎంత వాడాలనేది చాలామంది డాక్టర్ను సంప్రదించకుండా వారి సొంతగా ఉపయోగిస్తుంటారు. తెలియకుండా ఎక్కువ మోతాదులో ఉపయోగించే వాళ్ళ కొరకు మాత్రమే ఈ వీడియో. డాక్టర్ను సంప్రదించి డాక్టర్ చెప్పినటువంటి సూచనల మేరకు డోసు తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ వచ్చినటువంటి డిసీజ్ తొందరగా పోవాలన్న ఉద్దేశంతో ఎక్కువసార్లు పారాసిటమాల్ బయట ఎవరిని అడగకుండా, ఏ డాక్టర్ను సంప్రదించకుండా కూడా మెడికల్ షాపులలో తీసుకొచ్చుకొని ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటుంటారు. దానివల్ల చాలా దుష్ప్రభావాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డిసీజ్ పోతుంది, కానీ దుష్ప్రభావాలు వచ్చి లివర్ పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరము. మనము పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు అది మొట్టమొదలు అన్నవాహికలో నుంచి కడుపులోనికి వెళ్తుంది. కడుపులోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ టాబ్లెట్ చిన్న చిన్న ముక్కలుగా విడదీయబడుతుంది. అంటే చిన్న చిన్న కణాలుగా విడదీయబడుతుంది. అక్కడి నుంచి నేరుగా చిన్న ప్రేగులలోనికి పంపించబడుతుంది. అయితే ఇక్కడ అన్నం తినకుండా ఈ టాబ్లెట్ను వాడితే తొందరగా చిన్న ప్రేగులలోకి వెళ్తుంది. అన్నం తిన్న తర్వాత ఈ టాబ్లెట్ వేసుకుంటే స్లోగా వెళ్తుంది. ఇక్కడ చిన్న ప్రేగులలోకి వెళ్ళిన తర్వాత ఈ టాబ్లెట్ నుంచి వెళ్ళినటువంటి కణజాలాలు మొత్తము ఇంకా అక్కడ డివైడింగ్ చేయబడి అక్కడి నుంచి రక్తంలోనికి శోషించబడటం జరుగుతుంది. ఇక్కడ పారాసిటమాల్ యొక్క కణ భాగాలు రక్తంలో చిన్న పేగుల ద్వారా రక్తంలోనికి శోషించబడిన తర్వాత అక్కడి నుంచి హెపటిక్ పోర్టల్ వెయిన్ అనే ప్రత్యేక రక్తనాళం ద్వారా ఫస్ట్ లివర్కు చేరుతుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. లివర్ డ్యామేజ్ అవటము అనేది కానీ, లివర్ దగ్గర ఎఫెక్ట్ జరగటము అనేది కానీ ఇక్కడనే అసలు కథ మొదలవుతుంది. పారాసిటమాల్ పదార్థము రక్తంలో ప్లాస్మాలో కలిసి లివర్ దగ్గరికి వస్తుంది. అయితే లివర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ అసలు లివర్ ఏం పనిచేస్తుందో మనం తెలుసుకుందాము. వాస్తవానికి చిన్న ప్రేగులలో నుంచి కార్బోహైడ్రేట్లు అయితేనేమో గ్లూకోజ్గా మారుతవి, ప్రోటీన్స్ అయితే అమైనో ఆమ్లాలుగా మారుతుంది, కొవ్వులు అయితే ఫ్యాటీ ఆమ్లాలుగా మారి అమైనో ఆమ్లాలు మరియు గ్లూకోజు రక్తంలో కలిసి మొట్టమొదలుగా లివర్కు చేరుతుంది. అంటే అందులో ఎక్కువ భాగం, మనం తిన్న ఆహారంలో ఎక్కువ భాగము మొట్టమొదలు లివర్కు చేరుతుంది. ఇక్కడ లివర్ దగ్గర మన శరీరంలో ప్రాసెస్ మొదలవుతుంది. లివర్ అనేది ఒక ఎనలైజింగ్ అంటే ప్రాసెసింగ్ చేసే ప్రాజెక్ట్ అనుకోవాలి. మన శరీరంలో ప్రతి సగటు ఆరోగ్యవంతుడు మనిషి శరీరంలో కిలోన్నర బరువు ఉండే లివర్ ఉంటుంది. మన ఆర్గాన్స్ లో ఎక్కువ బరువు ఉన్నటువంటిది ఏది అంటే లివర్ అని మాత్రమే చెప్పుకోవచ్చు. ఇది చేస్తున్న పనులు చాలా అమోఘంగా ఉంటాయి. చిన్న ప్రేగుల నుంచి వచ్చినటువంటి గ్లూకోజ్ను ఇది గ్లైకోజన్ గా మార్చి నిల్వ ఉంచుతుంది. మళ్లీ శరీరానికి అవసరమైనప్పుడు ఏదైనా మనం భారీగా శ్రమ చేసినప్పుడు ఆ గ్లైకోజన్ గా మార్చి నిల్వ ఉంచినటువంటి దాన్ని గ్లూకోజ్ గా మార్చి మళ్లీ మన రక్తంలోనికి పంపిస్తుంది. అమైనో ఆమ్లాలు వాటిని కూడా గ్లైకోజన్ గా మార్చి నిల్వ చేస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ పారాసిటమాల్ టాబ్లెట్ బ్లడ్ లో కలిసి లివర్ దగ్గరికి మొట్టమొదలు వచ్చినాక అందులో పారాసిటమాల్ లో ఉన్నటువంటి 90% మినిమం 90% టాబ్లెట్ ను ఒక సురక్షితమైన పదార్థంగా ఇక్కడ లివర్ మారుస్తుంది. సురక్షితమైన పదార్థంగా మార్చిన తర్వాతనే అది మళ్లీ దాన్ని రక్తంలోనికి పంపిస్తుంది. అప్పుడు మనకున్నటువంటి జ్వరం కానీ ఏదైనా డిసీజ్ కానీ పోతుంది. కానీ ఇక్కడ మిగిలినటువంటి 10% ఉన్నటువంటి పదార్థాన్ని సురక్షితమైన పదార్థంగా మార్చదు. అది ఏమవుతుందంటే NAPQI అనే విష పదార్థంగా మారుతుంది. అందులో కొంత 10% కానీ 5% కానీ విష పదార్థంగా మారుతుంది. ఇది NAPQI అంటే N-అసిటైల్ పి బెంజోక్వినోన్ ఇమైన్ అనేటటువంటి విష పదార్థంగా మారుతుంది. ఈ ఒక్క టాబ్లెట్ కు సంబంధించిందే కాదు, చిన్న ప్రేగులలో నుంచి వచ్చినటువంటి ప్రతి పదార్థం నుంచి ఈ లివర్ దగ్గర ప్రాసెసింగ్ జరిగినప్పుడు కొంత సురక్షిత భాగంగాను, కొంత అసురక్షిత అంటే విష పదార్థంగాను మారుతుంది. అంటే ఎక్కువ డ్రింక్ చేసే వాళ్ళు
వాళ్ళకు లివర్ ఎందుకు తొందరగా ఖరాబ్ అవుతుందంటే లివర్ దగ్గర ప్రాసెసింగ్ జరిగినప్పుడు అక్కడ ఎక్కువ భాగం విష పదార్థంగా మారుతుంది. అందుకే లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు డ్రింక్ తాగే వాళ్ళకి కానీ, చెడు పదార్థాలు తినే వాళ్ళకి కానీ, సమయానికి అనుకూలంగా తినకుండా ఇష్టం వచ్చినట్లు తినే వాళ్ళకి కానీ, ఎక్కువ మోతాదులో ఔషధాలు వాడిన వాళ్ళకి కానీ అక్కడ లివర్ మీద బట్టెన్ పడే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 10%, 5% NAPQIని నిర్వీర్యం చేయడానికి ఇక్కడ ఈ లివర్ దగ్గర ఒక పదార్థం ఉంటుంది. గ్లూటథయోన్ అనే పదార్థము దీంట్లో ఉంటుంది. ఏది లివర్ దగ్గర ఉంటుంది. ఈ పదార్థం ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదైతే విష పదార్థంగా 10%, 5% మారిందో అటువంటి విష పదార్థాన్ని ఈ గ్లూటథయోన్ అనేటటువంటి ఈ ఎంజైము ఆ విష పదార్థానికి అతుక్కొని అటు విష పదార్థాన్ని నిర్వీర్యం చేస్తుంది. అంటే ఆ విష పదార్థం మన శరీరంలోనికి ఎంటర్ కాకుండా ప్లస్ లివర్కు డ్యామేజ్ చేయకుండా అట్టి విష పదార్థాన్ని వెంటనే నిర్వీర్యం చేసేసి రిటర్న్ పంపించేస్తుంది గ్లూటథయోన్ అనే ఒక ఎంజైము. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే మనము ఔషధాన్ని పారాసిటమాల్ను తీసుకోవలసినటువంటి మోతాదులో తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లము, ఎటువంటి చెడు ప్రభావాలు, ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కానీ ఎక్కువ మోతాదులో ఈ పారాసిటమాల్ను వేసుకున్నప్పుడు, మరి తక్కువ మోతాదులో వేసుకున్నప్పుడు గ్లూటథయోన్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క పని తక్కువ అవసరం ఉంటుంది. ఒకవేళ ఎక్కువ మోతాదులో మనము పారాసిటమాల్ను ఉపయోగిస్తే ఈ గ్లూటథయోన్ అనేది దీని ఎంజైమ్ అనవచ్చు, యాంటీ ఆక్సిడెంట్ అని కూడా భావించవచ్చు. లివర్ దగ్గర ఉండి యాంటీ ఆక్సిడెంట్గా బాగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ పారాసిటమాల్ మనకు ఎక్కువ మోతాదులో ఎంటర్ అయితే మన శరీరంలోనికి గ్లూటథయోన్ అనే ఈ యాంటీ ఆక్సిడెంట్ మోతాదుకు సరిపోకుండా ఎక్కువ మోతాదులో పారాసిటమాల్ వచ్చినప్పుడు దీని యొక్క పరిమాణం తగ్గి అక్కడ ఉన్నటువంటి విష పదార్థాన్ని రిమూవ్ చేయడానికి గ్లూటథయోన్ అనేది తక్కువ అవుతుంది. తక్కువ కావటం వల్ల ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి విష పదార్థాలు ఉన్నటువంటి లివర్ మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఏదైతే విష పదార్థాలు ఉన్నాయో అవి వెళ్ళి చక్కగా లివర్ మీద దాడి చేసినప్పుడు లివర్ కణాలు దెబ్బతినడం మొదలు పెడతాయి. లివర్ కణాలు దెబ్బతినడం మొదలుపెట్టినప్పుడు మనకు కంటిన్యూషన్ లివరు పాడైపోవడం జరుగుతుంది. అప్పుడు మామూలుగా వాంతులు రావడము, ఆకలి కాకపోవడము, శరీరం పచ్చగా కావటము ఇవన్నీ లక్షణాలు కనపడతాయి. కాబట్టి వెంటనే ఈ లక్షణాలను చూసి హాస్పిటల్కి వెళ్ళి ప్రత్యేకంగా ఎక్కువ డోసు మెడిసిన్ తీసుకున్నామన్న ఉద్దేశంతో ట్రీట్మెంట్ తీసుకోవటము బాగుంటుంది. ఒకవేళ సమయానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే AST, ALT ఎంజైములు లివర్లో వేగంగా పెరగడం జరుగుతుంది. వెంటనే మైటోకాండ్రియా ప్లస్ సెల్స్ డ్యామేజ్ కావడం జరుగుతుంది. దానివల్ల లివర్ త్వరగా పాడై లివర్ ఫెయిల్యూర్ జరిగే స్థితికి వస్తుంది. కాబట్టి వెంటనే దగ్గరలోని డాక్టర్ను సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే మళ్ళీ లివర్ రీజనరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్స్ NAC చికిత్స ఇస్తారు. NAC చికిత్స ఇచ్చినప్పుడు గ్లూటథయోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మెరుగుపడుతుంది. దాని పరిమాణం పెరుగుతుంది. అక్కడ ఉన్న విష పదార్థాలను వెంటనే తీసేసి లివర్ యొక్క రీజనరేషన్కు తద్వారా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా పారాసిటమాల్ టాబ్లెట్ను ఉపయోగించే వాళ్ళు జాగ్రత్తగా దగ్గరలోని డాక్టర్ యొక్క సలహాను తీసుకొని ఏదైతే అక్కడ ఫిజిషియన్ చూపించారో ఆ లెక్క ప్రకారం వాడుకోవడం మంచిది. లేదా ఆ టాబ్లెట్కి సంబంధించిన షీట్స్ మీద డోస్ ఎలా వాడుకోవాలన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాటిని చూసి మాత్రమే వాటిని వాడుకోవడం కరెక్టు. ఆ టాబ్లెట్ మంచి టాబ్లెట్, కానీ తీసుకోవాల్సిన మోతాదులో తీసుకుంటే శరీరం బాగుంటుంది. తీసుకోవాల్సిన మోతాదులో తీసుకోకుండా మన ఇష్టం ఉన్నట్టు ఆ టాబ్లెట్ను వాడుకుంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండి చివరికి లివర్ పాడే అవకాశము ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంతసేపు నా వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ.